ఈ యొక్క ప్రత్యేక అంశం ద్వారా మీ చేరువలోనికి రావటానికి దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప యోగ్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు మనము నేర్చుకునే అంశం ఏంటంటే బైబిలు గ్రంథంలో వ్రాయబడి ఉన్న వివిధమైన చెరలు. బైబిలు గ్రంథంలో వ్రాయబడి ఉన్న వివిధమైనటువంటి చెరలు, బైబిల్ గ్రంథంలో రాయబడిన వివిధమైన చెరలు. మనం ఏం నేర్చుకుంటున్నామంటే చెరను చెరగా కొనిపోయి మనుషులకు ఈవులు అనుగ్రహించను. అంటే యేసుక్రీస్తు సిలువలో మృతి పొంది పరదేశికి వెళ్ళాడని, పరదేశికి వెళ్ళిన యేసుక్రీస్తు పరదేశు అనే చెరని చెరగా కొనిపోయి మనుషులకి ఈవులు అనుగ్రహించాడని కొంతమంది చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు అని చెప్పుకుంటూ అసలు ఎఫ్సి పత్రికలో 4వ అధ్యాయంలో రాయబడినటువంటి చెర ఏంటి అనే దాని గురించి మనము చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, గమనించండి, ఇక్కడ మనము పరిశీలన చేసుకుంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వివిధమైన చెరలు అనే దాని గురించి మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో రాయబడిన వివిధమైన చెరలు బైబిల్ గ్రంథంలో రాయబడిన వివిధమైన చెరలు. అయితే ప్రియులరా, ఇది ఎందుకు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే ఎఫ్సి పత్రికలో 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో రాయబడినటువంటి మాటలను మనం ఒకసారి చదువుదాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, అంటే యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చెరగా కొనిపోయి మనుషులకు ఈవులు అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది అంటాడు. యేసుక్రీస్తు ఆరోహణ అయినప్పుడు చెరగా కొనిపోయి మనుషులకు ఈవులు అనుగ్రహించాడు అనేసి చెప్పబడి ఉంది అనేసి రాయబడి ఉంది. అయితే ఆరోహణం అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చుతున్నది. ఆరోహణము అంటే పైకి, అవరోహణం అంటే కిందకి. అయితే ఇక్కడ ఆరోహణం అనగా అని చెప్పి అనగా ఆయన భూమి యొక్క కింది భాగాలకి దిగాడు. అంటే మొదట కొన్ని ప్రాచీన ప్రతుల్లో మొదట అని కోర్చబడింది. అంటే ఆరోహణం అయ్యాడు, పైకి వెళ్ళాడు. అయితే మొదట ఎక్కడికి వెళ్ళాడు అనేది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఆరోహణం అనగా మొదట ఆయన భూమి యొక్క క్రింది భాగాలు దిగాడు. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నింటికంటేనూ మరి పైగా ఆరోహణమైన వాడునై ఉన్నాడు అనేసి లేఖనాల్లో రాయబడింది. అయితే ప్రియులరా, పై వచనాన్ని బట్టి యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుపోయిన చెర ఏది? దీనికోసం మనం చాలా క్లాసులు నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా కొంతవరకు నేర్చుకుందాం. వచ్చే క్లాసులో, వచ్చే క్లాసులో దీని గురించిన సంపూర్ణ వివరణ అనేది మనకు బయటకు వస్తుంది. మనుషులకు అనుగ్రహించిన ఈవులు అనేది కూడా మనం చాలా క్షుణ్ణంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు అనగా భూమి యొక్క కింది భాగాలకు దిగినప్పుడు చెరగా పట్టుకుని పోయిన చెర ఏది? మనుషులకు అనుగ్రహించిన ఈవులేవి? ఇవి మనం తెలుసుకోవలసినటువంటి అవసరము మనకి ఉంది. అయితే మరి ముఖ్యంగా యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన కాలానికి ఈ లోకంలోనున్న వారందరినీ ఏ చెరలో బంధించబడి ఉన్నారు అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే కాలానికి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ చెరలో బంధించబడి ఉన్నారు అనే సంగతులు మనము తెలుసుకోవలసిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే వారిని చెరపట్టిన చెర యేసుక్రీస్తు ఏ రీతిగా చెరపట్టుకుని పోయాడు, ఎక్కడికి చెరపట్టుకుని పోయాడు, చెరగా పట్టుకుని పోయి మనుషులకు అనుగ్రహించిన ఈవులేవి అనే సంగతులను గురించి మనము నేర్చుకుందాం. అయితే దానికంటే ముందుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి వివిధమైన చెరలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందుగా మనం ఏం నేర్చుకుందాం? బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన వివిధమైన చెరల గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, చాలా జాగ్రత్తగా మరి ఆలోచించండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం చూస్తే సాతానుచే చెరపట్టబడిన వారు నెంబర్ 1 బైబిల్ గ్రంథంలో రాయబడిన వివిధమైన చెరలు. సాతానుచే చెరపట్టబడిన వారు. రెండోది
నానా విధములైన దురాశల వలన చెరపట్టబడిన వారు. మూడోది ఏంటంటే దుర్నీతి బంధకాల్లో చిక్కుబడిన వారు. నాలుగోది భ్రష్టత్వమునకు దాసులు. ఐదోది ఈ ఈ లోక మాలిన్యంలో చిక్కుబడిన వారు. 6 మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత చెరపట్టుకు పోబడిన వారు. ఆ తర్వాత 7 అవిధేయత అను చెరలో బంధించబడిన వారు. 7 రకాల చెరలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే కాలానికి 7 రకాల చెరలు ఉన్నాయి. ఇది కాకుండా మనం ఎఫ్సి పత్రికలో ఉంది కదా, చెరగా పట్టుకుని పోయి మనుషులకి ఈవులు అనుగ్రహించాడని. ఆచార ఏంటి, దాన్ని కూడా మనం తర్వాత నేర్చుకుందాం. ముందు బేసిక్గా ఇవి మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మొట్టమొదట సాతానుచే చెరపట్టబడినవారు. సాతానుచే చెరపట్టబడినవారు వచనాన్ని గురించి మనం పరిశీలన చేస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 24-25 వచనాల్లో రాయబడినటువంటి మాటలను మనం గ్రహిస్తే సాతానుచే చెరపట్టబడిన వారు ఉన్నారా అంటే ఉన్నారు అనేసి మనకు తెలుస్తుంది. చూద్దాం. చూడండి 24వ వచనం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అని. ఇక్కడ మనం చూస్తే సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై. కొంతమందికంట సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేదంట. అయితే వాళ్ళకి కలగాలంటే ఏం చేయాలి? కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి, చాలామంది వాక్యం చెప్తుంటే ఎదురాడుతున్నారు కదా, ఎదురాడు వారికి దేవుడు ఒకవేళ మారు మనసు అనుగ్రహిస్తాడేమో అనేసి ప్రభు దాసుడు ఏం చేయాలి? మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున వాళ్ళని ఎవరు బంధించారంట? సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వీరు. ఎవరైతే సత్యానికి లోబట్టలేదో, ఎవరైతే వాక్యానికి వ్యతిరేకిస్తున్నారో, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి క్రియలు జరిగిస్తున్నారో, ఎవరైతే సత్యములో లేరో, సత్యము గురించిన అనుభవ జ్ఞానము లేదో, వాళ్ళని ఎవరు ఏ చెరలో ఉన్నారంట? సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వీరు అంటాడు. సాతాను తన ఇష్టము చొప్పున వీళ్ళని మనం విడిపించాలి అని అంటే ఏం చేయాలంట? దేవుడు మారు మనస్సు దయచేయును. అందుకని మనం ఏం చేయాలంట? సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అని. వాని ఊరిలో ఉన్నారు, సాతాను చెరపట్టేశాడు. మరి ఏం చేయాలి ఇప్పుడు? దేవుడు ఒకవేళ వారికి మారు మనసు దయచేస్తాడేమో. మరి ఏం చేయాలి? మన బాధ్యత ఏంటి అనేసి అంటే ఇక్కడ 26వ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుతూ. అలాంటి వాళ్ళని ఏం చేయాలి? చూడండి, సత్యానికి లోబడినటువంటి వారు మరి వాళ్ళని సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వారిని మనం ఏం చేయాలంట? ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో సాత్వికంతో శిక్షించాలంట. అలాగే జగడమాడకూడదంట. అందరి ఎడల సాధువుగా బోధింప సమర్థుడిగా కీడును సహించువాడిగా ఉండాలి. దైవజనుడు పనిది. దైవజనుడు పని ఏంటి అంట? దైవజనుడు ఏం చేయాలి? సాత్వికంతో శిక్షించాలి, జగడమాడకూడదు, అందరి ఎడల సాధువుగా ఉండాలి. ఆ తర్వాత బోధింప సమర్థుడిగా ఉండాలి, కీడును సహించేవాడిగా ఉండాలి. ఇంకా మనం పరిశీలన చేస్తే సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వారి విషయంలో ప్రభు యొక్క దాసుడు చేయవలసిందేంటి? సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వారి విషయంలో ప్రభు యొక్క దాసుడు ఏం చేయాలి? ఇప్పుడే మనం చదివాం. ఏం చేయాలి చూడండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకే దేవుడు ఒకవేళ ఎదురాడి వారికి మారు మనసు దయచేయును. కాబట్టి అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకుందురేమో అని దైవజనుడు ఏం చేయాలి? ప్రభు యొక్క దాసుడు
అట్టి వారిని సాత్వికంతో శిక్షించాలి. రెండోది జగడమాడొద్దు. మూడోది అందరి ఎడల సాధువుగా ఉండాలి, బోధింప సమర్థుడిగా ఉండాలి, అలాగే కీడును సహించేవాడిగా ఉండాలి. ఇవి ఎవరి క్యారెక్టర్స్, ఎవరి లక్షణాలు అంటే ఇవి ప్రభు యొక్క దాసుని యొక్క క్యారెక్టర్స్ లేకపోతే లక్షణాలు. కాబట్టి కొంతమందిని సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టేశాడు. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టేశాడు. చూడండి, వాళ్ళకి ఏమి లేదంట, సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేదు. వాళ్ళకి సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఎదురాడుతూ ఉంటారు. సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారో ఎదురాడుతూ ఉంటారు. అటు వారిని ప్రభు యొక్క దాసుడు ఏం చేయాలంటే సాత్వికంతో శిక్షించాలి, జగడ మాడకూడదు, అందరి ఏళ్ళ సాధువుగా ఉండాలి, బోధింప సమర్థుడిగా ఉండాలి, కీడును సహించేవాడిగా ఉండాలి, అలా చేయాలి. మరి ఇంకా మనం చూస్తే వీళ్ళు ఎవరి ఊరిలో ఉన్నారు, కొంతమంది ఊరిలో ఉన్నారంట. వాళ్ళు ఒక ఊరిలో ఉన్నారు, వాళ్ళని బంధించబడి ఉన్నారు. ఎవరి ఊరిలో ఉన్నారంటే సాతాను ఊరిలో ఉన్నారు. సాతాను కల్పించినటువంటి భ్రమలలో ఉన్నారు. చాలామంది సాతాను కల్పించిన భ్రమలలో ఉన్నారు. అవ్వ కూడా సాతాను కల్పించిన భ్రమల్లో ఉండి మీరు దేవుడంతటోళ్ళు అయిపోతారు, మీరు చావనే చావరు అని సాతాను భ్రమ కల్పించాడు. వాని ఊరిలో మరి వాడు వేసేస్తాడు. సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేకపోవటం మూలన దేవుడు చెప్పాడు. అదే మాట ఆ అపవాదికి, సర్పానికి చెప్పినా కూడా మీరు చావనే చావరు, మీరు దేవతల వల్ల ఉంటారు అనగానే వాళ్ళు ఇమీడియట్ వాళ్ళు ఏం చేశారు, సాతాను ఊరిలోకి వెళ్ళిపోయారు. ఎవరి ఊరిలో ఉన్నారు అంటే కొంతమంది సాతాను ఊరిలో ఉన్నారు. సాతాను కల్పించిన భ్రమలలో ఉన్నారు. చాలా భ్రమలు కల్పించింది. యేసుక్రీస్తును నమ్ముకుంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో బతకను ఉద్దేశించిన వారందరికీ శ్రమలు వస్తాయి. శ్రమ పరీక్ష నిరీక్షణ కలుగుద్ది. మరి శ్రమల్లో మనం మహానందం పొందాలి అనేసి బైబిల్ చెప్తూ ఉంటుంటే ప్రభు దగ్గరికి వస్తే శ్రమలే రావు. ఇది సాతాను బోధ. ప్రభు దగ్గరికి వస్తే ఏం రావంట, శ్రమలు రావు అని. శ్రమలు వస్తాయి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ శ్రమలు అనుభవిస్తారు. వాళ్ళకి శ్రమలు వస్తాయి. కాబట్టి ప్రియులారా, మరి ఒకసారి ఆలోచించండి. సాతాను భ్రమలు కల్పిస్తున్నాడు. సాతాను ఎన్నో రకాలైనటువంటి భ్రమలు కల్పిస్తాడు, దురాశలు కల్పిస్తూ ఉంటాడు. ఇవే సాతాను కల్పించే ఊరులు. సాతాను కల్పించే ఊర్లు అనమాట. ఊర్లు ఉచ్చేస్తూ ఉంటారు. కొన్నాటికి బోనేస్తూ ఉంటాం మనం పట్టడానికి. సాతాను మనల్ని పట్టడానికి, మనల్ని చెరపట్టడానికి, మనల్ని లోపరుచుకుంటానికి, దేవుడి నుండి దూరం చేయటానికి వాడు ఒక ఉరి వేస్తాడు. ఏంటి ఊర్లు అంటే ఇవే అనమాట. భ్రమ. సాతాను ఎన్నో రకాలైనటువంటి భ్రమలు కల్పిస్తూ ఉంటాడు, దురాశలు కల్పిస్తూ ఉంటాడు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. మన ఆత్మీయ జీవితం అన్నీ మరి కొనసాగించాలంటే, మరి ఫలభరితమైన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించాలంటే మనం ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. లేఖనాలని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాతాను మామూలు వాడు కాదు. సాతాను వాడి తంత్రం చేత మననే మోసపరుస్తాడు. చూద్దాం చూడండి ప్రియులారా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకడి. లోకములో ఉన్న వాటిని ప్రేమింపకడి. ఎందుకంటే మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం పరలోకానికి వెళ్ళాలి. మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? మన దీన శరీరము తన మహిమ గల శరీరానికి సమరూపము గల దానిగా మార్చుది. ఆయన వచ్చినప్పుడు, ఆయన్ని చూసినప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనం మార్చబడతాం. ఆయన ఉన్నట్టుగానే మనం మార్పు చెందుతాం. మరి మనం మృతులు అక్షయాలుగా లేపడితే మనం మార్పు చెందితే ఇద్దరూ కలిసి ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటే ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుక్కోబడతాము. ఎందుకు అంటే ఈరోజు క్రైస్తవుడు యొక్క పౌరస్థితి ఏంటి? శరీరానికి పౌరస్థితి
మన ఈ ఈ దేశంలో ఉంది, వాళ్ళు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో, లేకపోతే ఈ లోకంలో ఉంది. శరీరానికి పౌరస్థితి ఈ లోక సంబంధం. మరి ఆత్మకి పౌరస్థితి ఏది? ఆత్మకి పౌరస్థితే మనం చెప్పేది. క్రైస్తవులుగా ఉండి బైబిల్లో మన పౌరస్థితి పరలోకంలో ఉంది అని చెప్పేది ఏంటంటే ఆత్మ సంబంధమైంది. ఆత్మకు పౌరస్థితి, ఆత్మకు పౌరస్థితి ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి లోకమునైనను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. లోకములో ఉన్నదంతా కూడా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము. చూడండి, సాతాను యొక్క టూల్స్ అనమాట ఇవి. సాతాను మన లోపరుచుకునేటటువంటి ఒక టూల్స్ ఇవి. శరీరాశ కల్పిస్తాడు, నేత్రాశ కల్పిస్తాడు, జీవపు డంబాన్ని కల్పిస్తాడు, కల్పించి మన మోసం చేసేటటువంటి పరిస్థితి ఉంది. సరపట్టేస్తాడు, ఒక ఉరిలో వేసేటటువంటి పరిస్థితి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:17 కూడా చూద్దాం. లోకము దాని ఆశలు గతించిపోతున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. లోకము దాని ఆశలు గతించిపోతాయి. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు పంచభూతములు మిక్కుటమైన మహావేండతం లయమైపోతాయి, భూమి దాని మీద కృత్యాలు కాలిపోతాయి. ఒకసారి ఆలోచించి, ఇవి ఉండే కాదు, ఇది శాశ్వతం కాదు. శాశ్వతం ఏంది? నిత్యమైన నివాసము మనకి పరలోకంలో ఉంది. మనం నిత్యము జీవించేది పరలోకము. ఆ పరలోకము నిత్యమైన నివాసం ఉంది. పైనుండి వచ్చు ఆ నివాసాన్ని మనం ధరించుకుని అక్షయ లోకానికి, అదృశ్య లోకానికి, పరలోకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులరా, లోకము దాని ఆశలు గతించిపోతాయి. లోక సంబంధమైన ఆస్తి, అంతస్తు, పలుకుబడి, ఉద్యోగము, వ్యాపారము, ఈ లోక సంబంధమైన అంతస్తులు కానీ, హోదాలు కానీ, లేకపోతే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎంతవరకు ఎక్కడి వరకు పనికొస్తాయంటే కాటి వరకే పనికొస్తాయి. అవి శరీర సంబంధమైనవి. మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకం వెళ్ళాలి. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. ఈ భ్రమలను కల్పించేవాడెవడు అంటే సాతానుగాడే. శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబాన్ని కల్పించేవాడెవడు అంటే సాతానుగాడు. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకుంది మేలుకొందురేమో అని, అంటే వీరు సాతాను చెరపట్టబడిన వారు మేలుకుంటారేమో అని ప్రభుదాసుడు ఏం చేయాలి? సాత్వికముతో ఉండాలి, జగడమాడకూడదు, సహించాలి. తర్వాత చూద్దాం, ప్రకటన గ్రంథంలో 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది అనగా సాతాను మీలో కొందరిని చెరవేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు లేక మరణప్రాయము వచ్చినను నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఇక్కడ చూడండి, ఇదిగో శోధింపబడినట్లు సాతాను అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. సాతాను చెరలో ఏంటి? భ్రమలు, కల్పితాలు, దురాశలు, ఇవన్నీ కూడా సాతాను చెరలో చూపిస్తూ ఉంటాడు. చూపించి మనని వాడి భ్రమలో పెట్టేసి, మభ్య పెట్టేసి మనల్ని చెరపట్టేస్తాడు, ఊరిలో వేసేస్తాడు, చెరపట్టేస్తాడు. కాబట్టి ప్రియులరా, ఒకసారి సాతాను చెరలో బంధించబోతున్నాడు. అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. ప్రియులరా, చాలా జాగ్రత్త. అపవాది ఏమి చేస్తాడు అంటే శోధిస్తాడు. ఏ విధముగా శోధిస్తాడంటే శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము, భ్రమలు కల్పిస్తూ ఉంటాడు. ఇవన్నీ వాడి టూల్స్ అన్నమాట. మనలను విశ్వాసము నుండి తొలగించటమే వాని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. విశ్వాసాన్ని తొలగించి మనల్ని దేవునికి పనికిరాని భ్రష్టులుగా చేయటమే వాడి పని. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎంతమంది ఈ సాతాను ఊరిలో ఉన్నారు? ఈ లోక సంబంధమైన డాంబికాల్ని, ఈ లోక సంబంధమైన అంతస్తులు, పలుకుబడి, వీటన్నింటినీ చూసి భ్రమపడుతున్నారు, హెచ్చించుకుంటున్నారు. ఒకసారి ఆలోచించేయండి. క్రీస్తులోకి వచ్చినా కూడా ఇవన్నీ తగ్గట్లేదు. కాబట్టి ఆలోచించేయండి. మనది ఈ లోకం కాదు, మనం పరలోకం, మన పౌరస్థితి పరలోకంలో ఉంది.
దానికోసం ఎదురు చూడాలి. యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం ఎదురు చూడాలి. రెండవ పాయింట్ ఏంటంటే నానా విధములైన దురాశల వలన చెరపట్టబడినవారు. నానా విధములైన దురాశల వలన చెరపట్టబడినవారంట. రెండోది చూద్దాం ప్రియులారా, ఎక్కడుందన్నమాట. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాల్లో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. పాప భరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి, చూడండి వీళ్ళు నడిపింపబడుతున్నారంట. నడిపింపబడుతున్నారు. ఎలా నడిపించబడుతున్నారు? నానా విధములైన దురాశల చేత నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోతున్నారు. కొంతమందిని చెరపట్టుకుపోతున్నారంట. ఎవరు వీళ్ళు? ఎవరిని చెరపట్టుకుపోతున్నారు? ఎవరెవరిని చెరపట్టుకుపోతున్నారంటే పాపభరితులై నానా విధములైన దురాశల వల్ల, చాలామంది దురాశల వలన నడిపించబడుతున్నారంట. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఏమీ పొందలేనటువంటి పరిస్థితి ఉందంట. వాళ్ళనే పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి, అలాంటి వాళ్ళ ఇండ్లలో చొచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారంట. వాళ్ళని చొచ్చి ఏం చేస్తారు? వాళ్ళని చెరపట్టుకుని పోయిన వారు వీళ్ళు ఉన్నారు. చూడండి ఎంత ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఏమి లేదంట, సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేదు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోయేవారు ఉన్నారు. వీరిని ఎందుకు చెరపట్టుకుని పోతున్నారంట? ఎందుకు చెరపట్టుకుపోతున్నారు? ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ని బట్టి. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తుకి 12 మంది శిష్యులు ఏర్పరచుకున్నాడు కదా, మరి అపవాది ఇస్కరియోతు యూదానే ఎందుకు పట్టుకున్నాడు? ఎందుకు వాడుకున్నాడు? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ అంటే వాని మైండ్, వాని క్యారెక్టర్ మంచిది కాదు, వాని ఉద్దేశం మంచిది కాదు, వాని మనస్సు మంచిది కాదు, వాని ఆలోచన మంచిది కాదు, వాని తలంపు మంచిది కాదు. ఇక్కడ మనం చూద్దాం, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేకపోవటం వలన వీరిని చెరపట్టుకుని పోతున్నారు. ఇదే పరిస్థితి లేకపోతే వాళ్ళు మన ఇంటికి వచ్చేటటువంటి పరిస్థితే ఉండదు. మనకున్న క్యారెక్టర్ని బట్టి మనల్ని సాతాను ఈజీగా చెరపట్టేసి పరిస్థితి అన్నమాట. వీళ్ళను నడిపించేది ఎవరు అంటే నానా విధములైన దురాశలు. చాలామంది దురాశలు నడిపిస్తూ ఉంటారు. దురాశల చేత నడిపించబడుతూ ఉంటారు. వాళ్ళకి ఏదో లోక సంబంధంగా ఏదో అయిపోవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి. పలానా వాళ్ళు అది అయిపోయారు, పలానా వాళ్ళు ఇది అయిపోయారు, నేను కూడా ఇదైపోవాలి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము సంభవిస్తుందంట. మరణము సంభవిస్తుంది. కాబట్టి దురాశ అనేది మంచిది కాదు. దురాశల చేత నడిపించబడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి వారు ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడు పొందలేరంట. వీరెవరంట అంటే అవివేక స్త్రీలు. వాళ్ళని ఏమంటారు? సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎల్లప్పుడూ నేను నేర్చుకుంటున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానం పొందలేనటువంటి వారిని ఏమనంటే అవివేకులు అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రియులారా, మనం ఎక్కడున్నాం? 3వ పాయింట్ చూద్దాం. చూడండి, 3వ పాయింట్, దుర్నీతి బంధకముల్లో చిక్కుబడిన వారు. దుర్నీతి బంధకాలు, దుర్నీతి, నీతిగా జీవించాలి. మనం ఏదైనా జరిగించాలంటే నీతిగా జరిగించాలి. కానీ దాన్ని దుర్నీతి చేత మరి మనం దాన్ని సంపాదించాలి అనేది చాలా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన. కాబట్టి ప్రియులారా, మనం చూద్దాం, దుర్నీతి బంధకాల్లో ఉన్నటువంటి వారిని గురించి బైబిల్లో రాయబడినటువంటి మాటను మనం చూద్దాం. అపోస్తుల కార్యాల్లో 8వ అధ్యాయము 18 నుంచి 24 వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ మనం చూస్తే, అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు
ఈ అధికారము నాకు ఈయుడని అడిగాను. ఎవరు? అపోస్తలు అంటే చేతులు ఉంచారంట. చేతులు ఉంచితే అది ఎవరు చూశారంట? సీమోను చూశాడంట. సీమోను గారడీవాడు చూశాడు. గారడీవాడు చూసి ఏమంటున్నాడంటే, నేను ఎవరి మీదనైతే చేతులు ఉంచుతాను వాళ్ళు ఈ వరాన్ని పొందినట్లు ఈ వరాన్ని నాకు అనుగ్రహించండి, నాకు ఇవ్వండి అని, నాకు ఇవ్వండి అనేసి అపోస్తలు పాదాల దగ్గర ద్రవ్యం పెట్టారంట. చాలా ద్రవ్యం పెట్టాడు. అంటే దేవుని వరాన్ని ద్రవ్యంతో కొనాలనే ప్రయత్నం దుర్నీతిది. దేవుని వరమును ద్రవ్యంతో కొనాలి అనేసి ప్రయత్నం చేశాడు. అతనిని గురించి పేతురు గారు ఏమన్నారో మనం చూద్దాం ప్రియులారా, చూద్దాం 20వ వచనంలో. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. వాడి దుర్నీతి ఏంటి? నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరాన్ని సంపాదించుకోవాలి. దేవుని వరాన్ని ద్రవ్యము, ఈ లోక సంబంధమైన ద్రవ్యము దేవుని వరాన్ని కొనలేదండి, కొనలేదు. ఇవి ఇదేంటంటే క్షయమైనటువంటి వస్తువు, ఈ ప్రకృతి సంబంధమైన వస్తువులు. కానీ దేవుని వరం అనేది అది దైవ కృప. దేవుని కృప ద్వారా వరము వస్తుంది. దేవుని కృప ఉండాలి. అయితే ఇక్కడ మనం చూడండి, ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును కొందునని తలంచినందున నీ వెండి నీతో కూడా నశించును. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యముందు నీకు పాలు పంపులు లేవు. ఏమి సరైనది లేదంట? నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యములో నీకు పాలు పంపులు లేవు. చూడండి, వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల్ని ఇచ్చేసి దేవుని వరాన్ని కొనాలనుకున్నటువంటి వానితో పేతురు చెప్తున్నాడు ఏంటంటే, నీ హృదయము దేవుని ఎదుట. ప్రియులారా, ఒకసారి గారడీ సీమోను గురించి మనం ఆలోచిస్తే, గారడీ సీమోను క్రైస్తవుడా కాదా? గారడీ సీమోను బాప్తిజం తీసుకున్నాడా లేదా? ఎవరిచ్చారు బాప్తిజం? పిలుపు గారు ఇచ్చారు. గారడీ సీమోనికి బాప్తిజం ఎవరిచ్చారంటే పిలుపు గారు ఇచ్చారు. చూద్దాం, ఆ మాటలు కూడా చూద్దాం. ఇంకేమంటున్నాడు పేతురు గారు ఏమంటున్నాడు? ఇంకా 8వ అధ్యాయం 22వ వచనంలో, కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. ఇక్కడ చూడండి, కాబట్టి ఈ చెడుతనమును మానుకొని మారు మనసు నొంది అంటే మారు మనసు పొందేడా? అంతకుముందు బాప్తిజం తీసుకున్నాడు. ఆయన బాప్తిజం తీసుకున్నాడు, వాక్యం విన్నాడు. అక్కడ ఎవరంటే పిలుపు చెప్పినటువంటి వాక్యాన్ని విని బాప్తిజం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత కూడా ఈరోజు కూడా అలాంటి బాప్తిజాలు తీసుకునే వాళ్ళల్లో కూడా అసలు వాళ్ళ మనసు మార్చుకోలేదు, చెడుతనాన్ని మార్చుకోలేదు, ఈ చెడుతనాన్ని వీడట్లేదు. ఈ చెడుతనాన్ని వీడి మారు మనసు పొంది ప్రభువుని వేడుకో. ఈరోజు మనం చేయాల్సిన పని కూడా అంతే. బాప్తిజాలు తీసుకుంటున్నాం కానీ మారు మనసు లేదు, చెడుతనాన్ని విడిచిపెట్టట్లేదు. దేవుని వరాన్ని ద్రవ్యమిచ్చుకోనాలని ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితి. దేవుని కృప ద్రవ్యంతో రాదు, దేవుని కృప. అది కృప. కాబట్టి ఆ కృప ద్వారానే మనం రక్షించబడి ఉన్నాం. ఇది క్రియల వలన జరిగింది కాదు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆలోచిద్దాం. 23వ వచనంలో, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకాల్లోనూ ఉన్నట్టు నాకు కనపడుతున్నది. బంధకాల్లో ఉన్నట్టు, జైలుఖానాలో ఉన్నాడు, చెరపట్టబడి ఉన్నాడు. దుర్నీతి బంధకాలు, నీతి బంధకాలు కాదు. నువ్వు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. దుర్నీతి బంధకాల్లో ఉన్నారు. ఈరోజు ఎంతమంది దుర్నీతి బంధకాల్లో ఉన్నారు, ఘోర దుష్టత్వములు ఉన్నారు, చెడుతనమును మానుకోని వాళ్ళు ఉన్నారు, మారు మనసు పొందని వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, ఎంతమంది ఉన్నారు ఈరోజు మనం పరిశీలన చేస్తే. చాలామంది బాప్తిజాలు తీసుకుంటున్నారు కానీ మారు మనసు లేదు, మారు మనసు లేనటువంటి పరిస్థితి, దుర్నీతిని విడిచిపెట్టనటువంటి పరిస్థితి. ఎలాంటి పరిస్థితి చూద్దాం ప్రియులారా. 24వ వచనం. అందుకు సీమోను ఏమంటున్నాడు తెలుసా?
మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదకి రాకుండా నా కొరకు ప్రభువును వేడుకోండి అని చెప్పగా, మీరు చెప్పిన దాంట్లో ఏది నా మీద రాకుండా నేను వేడుకుంటాం కాదు, మీరే వేడుకోండి. ఈరోజు కూడా చాలామంది అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి, అమ్మగారు ప్రార్థన చేయరు, ఈ అయ్యగారు ప్రార్థన చేయరు, ఆ అయ్యగారు రావాలి, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు. నేను చెడుతనం విడవనండి, నేను ఘోర దుష్టత్వంలో ఉంటాను, దుర్నీతి బంధకాల్లో ఉంటాను, నాకు తెలిసే చేస్తాను ఉంటాను, నేను మానలేను, అయ్యగారిని మా కోసం ప్రార్థన చేయండి. పిలుపు కూడా ఇక్కడ మనం చూసుకుంటే గారడి సీమోను కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. మీరే ప్రార్థన చేయండి అన్నాడు. చూడండి ప్రియులారా, అయితే ఇక్కడ మనం చూస్తే వీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకాల్లోనూ ఉన్నారా? దేవుని దగ్గరకు వస్తారు కానీ మారు మనసు మాత్రము పొందరు. చూద్దాం సందర్భం. ఇది సందర్భం ఏంటంటే, పిలుపు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుతుండగా సీమోను నమ్మి బాప్తిజం తీసుకున్నాడు, కానీ మారు మనసు పొందలేదు. చూడండి, పిలుపు సువార్త ప్రకటిస్తుంటే రాజ్యమును గురించి సువార్త ప్రకటిస్తుంటే యేసుక్రీస్తు నామమును గురించి మరియు సువార్త ప్రకటించుండగా సీమోను నమ్మాడు. నమ్మితే ఏమి విడిచిపెట్టాలి? దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, మారు మనసు పొందాలి. అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే, సీమోను నమ్మి బాప్తిజం తీసుకున్నాడు కానీ మారు మనసు పొందలేదు. అందుకు పేతురు అంటున్నాడు, చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకో అంటున్నాడు. బాప్తిజం తీసుకుంటున్నారు కదా, చెడుతనం మానట్లేదు, మారు మనసు పొందట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? బాప్తిజం తీసుకున్నాను అంటే సరిపోదు. మనం పొందిన రక్షణను అంతము వరకు మనం కాపాడుకోవాలి. భయముతో వణుకుతో మీ స్వరక్షణను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాతాను ఊరిలో వేసేస్తాడు. ఆడు ఊరిలో వేసేస్తే మళ్ళీ బయటికి గింజుకుని కొట్టుకోవాలి. ఇంకా చూస్తే అపోస్తల కార్యాలు 12-13 వచనాల్లో చూద్దాం, అది ఎక్కడ ఉంది. ఇప్పుడు మనం చెప్పిన మాటలు బైబిల్లో ఎక్కడున్నాయి? అయితే పిలుపు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిజం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజం పొంది పిలుపును ఎడబాయకుండెను. చూడండి, ఇస్కరియోతు కూడా యేసుక్రీస్తుని ఎడబాయలేదు. ఇక్కడ పిలుపును కూడా పిలుపును ఎడబాయట్లేదంట సీమోను. సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుతుండగా చూచి విభ్రాంతి పొందినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే పేతురు పిలుపుతో ఇక్కడ అందుకే పేతురు ఏమంటున్నాడు, సీమోన్తో ఏమంటున్నాడు, నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము అని మరి సీమోన్తో పేతురు అన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇస్కరియోతు యూదా కూడా డబ్బు కోసమే యేసుక్రీస్తుని వెంబడించాడు. ఆయనేం తక్కువ కాదు. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుని ఎందుకు వెంబడించాడంటే డబ్బు కోసం వెంబడించాడు. యేసుక్రీస్తుని వెంబడించాడు, మారు మనసు పొందలేదు. చివరికి యేసుక్రీస్తుని అప్పగించడానికి 30 వెండి నాణాలకి బేరం కుదుర్చుకున్నాడు. ఆఖరికి అప్పగించి ఏమైంది? చివరికి ఆయన పరిస్థితి ఏమైంది? చివరికి ఏం జరిగింది? అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకున్నాడు. మత్తయి సువార్త 5:27 ఉరి పెట్టుకున్నాడు. చూడండి ప్రియులారా, ఎలా అంటే సాతాను ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకడు దేని చేత జయించబడినో దానికే దాసుడు అవుతాడంట. పేతురు రాసిన 2వ పత్రిక 2:19 వచనంలో 2వ భాగంలో ఒకడు దేని వల్ల జయించబడినో దానికే దాసుడు అవుతాడు అన్నాడు అనేసి అక్కడ ఉంది. 4వ పాయింట్ మనం చూస్తే ప్రియులరా, భ్రష్టత్వమునకు దాసులు. చూడండి ఎంత ముద్దు పేర్లు భావన, ముద్దు పేర్లు. ఈ సాతాను చెరలో
బంధించబడిన వారు వివిధ రకాలైనటువంటి పరిస్థితుల్లో బంధించబడినారు. వీళ్ళేంటంటే భ్రష్టత్వం, భ్రష్టత్వం మామూలు కాదు, భ్రష్టత్వం ఒక దాసుడు. చూడండి వీళ్ళు ఇక్కడ వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అక్కడ చెప్తా ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 19వ వచనం, తామే భ్రష్టత్వములకు దాసులేండి అట్టి వారికి స్వాతంత్ర్యం ఇత్తుమని చెప్పుదురు. తామే భ్రష్టత్వానికి దాసులంట. వీళ్ళందరూ చాలామంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళే భ్రష్టత్వానికి దాసులుగా ఉండి మరి అట్టి వారికి స్వాతంత్ర్యము ఇస్తునని చెప్తురంట. తామే భ్రష్టత్వం, వాళ్ళే భ్రష్టత్వం ఉండి వాళ్ళే వేరే వాళ్ళకి స్వాతంత్రం ఎలా ఇస్తారో చెప్తూ ఉంటారంట. ఒకడు దేని చేత జయించబడినో దానికే దాసుడు. దేని జయించబడుతున్నారు? భ్రష్టత్వానికి చేత జయించబడుతున్నారు, పాపం చేత జయించబడుతున్నారు, దుష్టత్వం చేత జయించబడుతున్నారు. మరొక వచనం చూద్దాం. పౌలు గారు కొరింథీకి రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకునిడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునిడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించే మీరే ఎరగరా. మన గురించి మనం పరిశీలన చేసుకోవాలి, మన గురించే మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడికి తెలుసు, దేవుడు లైవ్లో చూస్తున్నాడు. నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ తలంపులు అన్నీ చూస్తున్నాడు. నీ మనసులో ఆలోచన కలిగిన ఆలోచన ఆయన స్కాన్ చేస్తున్నాడు. మారు మనసు పొందాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ప్రియులారా ఒకసారి ఆలోచించండి. మనం పరిశీలించుకోవాలి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకుని మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కానీ వీళ్ళ యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరే ఎరగరా అంటున్నాడు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. 5వ పాయింట్ మనం చూసుకుంటే, 5వ పాయింట్, ఈ లోక మాలిన్యములో చిక్కుబడిన వారు, ఈ లోక మాలిన్యంలో చిక్కుబడిన వారు ఈ లోక మాలిన్యంలో చిక్కుబడిపోతారు. కొంతమంది ఏమో ఊబిలో చిక్కుపోతారు, కొంతమంది ఏమో కాలువ కొట్టుకుపోతుంటే కాలువలో చెత్త చెదారం అవన్నీ ఉంటాయి. అటు నుంచి ఇటు దాచి గౌక్కున చెత్త చెదారం అవన్నీ ఆకులు ఇవన్నీ వస్తే అందులో చిక్కుపడిపోతారు. వీళ్ళు దేనిలో చిక్కుపోయారంట? ఈ లోక మాలిన్యంలో చిక్కుపడిపోయారు. చూడండి, ఈ లోకము బొమ్మ మార్చారు అంతే. వీళ్ళు మిగతాది ఏది మార్చలే. మనసు మారలేదు, చెడుతనాన్ని విడిచిపెట్టలేదు, మారు మనసు పొందలేదు, దుష్టత్వాన్ని విడిచిపెట్టలేదు, ఏమీ చేయలేదు. కేవలం బొమ్మ. ఎందుకంటే ఈ లోక మాలిన్యంలో మారలేకపోతున్నారు. క్రియలు మారట్లా, ఆలోచన మారట్లా, తలంపులు మారట్లా, పద్ధతులు మారట్లా, అన్నీ అలాగే ఉంటున్నాయి. ఎందుకంటే లోక మాలిన్యంలో చిక్కుపడిన వారు ఎక్కడుందా మాట చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత మరల వాటిలో చిక్కుబడి వాటి చేత జయించబడిన వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదవుద్దంట. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత, మనం అనుభవ జ్ఞానం చేత వాక్యం విన్న తర్వాత అర్థం చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాము? ఈ లోక మాలిన్యమును తప్పించుకుంటున్నాము. ఒకప్పుడు ఎలా ఉన్నాం? ఈ లోక మాలిన్యంలో కొట్టుకుపోయేవాళ్ళం. అయితే మన ప్రభువును యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం పొందుకుంటం ద్వారా ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం? మళ్ళీ వెనక్కి దిగిపోతున్నాం. మరలా వాటిలో చిక్కుబడిన వాటితో జయించబడిన వాడి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదవుతుంది. కడగబడిన పంది అంట బుర్రలో దొరినట్లు కుక్క కక్కింది, మరి మళ్ళీ దాని వైపు వెళ్ళటం, కక్కిన దాన్నే మళ్ళీ తినటం. ఒకసారి ఆలోచించండి ఎలాంటి పరిస్థితి. మనం కూడా ప్రభు వాక్యం విన్న తర్వాత మనం మన పాప జీవితాన్ని గురించి ఆశ్రయించుకొని ప్రభు దగ్గరికి వచ్చి మనం మారు మనసు పొంది దుష్టత్వాన్ని విడిచిపెట్టి
విడిచిపెట్టామని చెప్పుకొని మరి ప్రభువులో కొనసాగించవలసిన పరిస్థితుల్లో ఉండగా ఏం చేస్తారో తప్పించుకొని ఆ, ఇక్కడ ఏమంటాడు మళ్ళీ వాటి కడ మళ్ళీ వాటి చేత జయించబడిన యెడల మళ్ళీ ఆ, ఏదైతే విడిచిపెట్టావో వాటిని జరిగించటం వల్ల ఏం జరుగుతుందంట వారి యొక్క కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదవుద్దంట. మొదటి స్థితి కంటే ఏమవుద్ది మరి చెడ్డదవుద్దంట. తామే పేతురు రాసిన 2వ పత్రిక 2:19-20 తామే భ్రష్టత్వమునకు దాసులేయండి అట్టి వారికి స్వాతంత్ర్యం ఇస్తునని చెప్పుదురు ఒకడు దేని చేత జయించబడునో దానికే దాసుడవును కదా అంటున్నాడు. అలాగే మొదటి స్థితి కంటే కడవరి స్థితి మరీ చెడ్డదవుద్ది అంటున్నాడు. ఎందుకు అంటే యేసుక్రీస్తు చెప్పాడు మత్తయి సువార్తలో 12 43-44 అపవిత్రాత్మ ఒక మనిషిని విడిచిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుతూ నీరు లేని చోట్ల తిరుగుతుండెను. చూడండి, అపవిత్రాత్మ అంటే ఒక మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత నీళ్ళు లేని చోట్ల ఎదుగుతుందంట. విశ్రాంతి కోసం వెతుకుతుంది. నీళ్ళు లేని చోట్ల వెతుకుతున్నప్పుడు విశ్రాంతి దొరకలేదంట. అప్పుడు ఏమనుకుంటుందంట ఆ అపవిత్రాత్మ, నేను వదిలి వచ్చిన ఇంటికి తిరిగి వెళ్ళేదను. ఎవరినైతే విడిచిపెట్టానో ఆడి దగ్గరికి వెళ్దాం, ఎక్కడ ఎవడో దొరకట్లేదు, ఆడనే పట్టుకుందాం, తిరిగి వెళ్ళిదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక ఊడ్చి అమర్చి ఉండిట చూసి, ఎవరు లేరంట, వాక్యం లేదు, ఏమీ లేదు, ఊడ్చి అమర్చి ఉందంట. అప్పుడు ఏం చేసింది? అప్పుడు ఈ అపవిత్రాత్మ ఏం చేసింది? వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యాల్ని వెంట పెట్టుకుని వచ్చును. అవి వానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. కాబట్టి అతని మొదటి స్థితి కంటే కడవరి స్థితి మరి చెడ్డదవుద్దంట. యాకోబు పత్రిక 1:27 యాకోబు పత్రిక 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును నైనా భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలోనూ పరామర్శించుటయు లోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకుంటే కదా అంటాడు. అంటే దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును భక్తి ఏంటంటే ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యము తనకంటకుండా కాపాడుకోవాలి. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం? ఏం చేస్తా ఉన్నాం? ప్రియులారా ఆలోచించండి ఎలాంటి పరిస్థితులు. 6వ పాయింట్ చూద్దాం. 6వ చరణ గురించి 6వ పాయింట్ అక్కడ ఏమని ఉంది? మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత చెరపట్టబడిన వారు, మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానముతో చెరపట్టబడిన వారు. కొలస్సీ పత్రిక 2:8 మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానంతో చెరపట్టబడిన వారు. చూడండి, కొలస్సీ 2:8 ఆయనను అనుసరింపక, యేసుక్రీస్తుని అనుసరించరు, వాక్యాన్ని అనుసరించరు, పక్కన పడేస్తారు. మనుషుల పారంపర్యములను అనగా ఈలోక సంబంధమైన భూతములు మూలపాఠమును అనుసరించి, ఈలోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనాను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోవాలి. మొన్నే చెరపట్టుకుని పోయేవాళ్ళు ఉన్నారంట. దేని చేత అంటే మోసకరమైన దేంతో చెరపట్టుకుపోతారు? నిరర్ధకమైన మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత. వీళ్ళు చెప్పేది బైబిల్లో ఉండవు. వీళ్ళు వ్యక్తిగత సాక్ష్యం అండినా చాలా గొప్పదండి అంటాడు. లోక సంబంధమైనటువంటి అనుభవ జ్ఞానాలు, అనుభవ సాక్ష్యాలు ఈ లోక సంబంధమైనవి, అవి బైబిల్లో ఉండవండి. నేను చెప్పేది బైబిల్లో ఉండదు అని చెప్తూ ఉంటాడు. చూడండి, మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము, అది అట్లా ఇది ఇట్లా ఒక సంగతి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బైబిల్ టు బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సైన్స్లో అలా ఉందండి, ఇలా ఉందండి, ఇది ఇట్లా ఉందండి అనేది కాదు. బైబిల్లో ఏది ఉందో చూపించాలి. బైబిల్లో కాకుండా
నేను పలానా వాళ్ళని కన్సల్ట్ చేశా, వాళ్ళు ఇట్టా అన్నారు, ఇది ఎట్లా అనేసి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదే మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. అట్లా సరిచూసుకోకుండా లౌకిక సంబంధమైన, భౌతిక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన సంగతులతో సరిచూసుకునేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూడండి ప్రియులారా, ఇప్పుడు కూడా అనేకులు బైబిల్ని చెప్పనటువంటి సంగతులు, పరిశుద్ధాత్మ చెప్పనటువంటి సంగతులు, అపోస్తులు ప్రవక్తలు చెప్పని సంగతుల్ని సంఘములో ప్రకటిస్తున్నారు. ప్రస్తుత కాలములో బైబిల్ గ్రంథములో సంఘము అనుసరించవలసినటువంటి సంగతులు బోధించుకోకుండా ధర్మశాస్త్ర కాలములో ఇస్రాయేల్ అనుసరించవలసినటువంటి సంగతులను బోధిస్తున్నారు. వాటి వలన సంఘానికి ఏం లాభం లేదు. చూడండి, బైబిల్లో రెండు చట్టాలు ఉన్నాయి, రెండు జనాంగాలు ఉన్నారు. ఒకనాటి దేవుని ప్రజలకి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు చట్టం ఇచ్చాడు. ఆ తర్వాత ప్రజలు లోకంలో ఉన్న ఆ తర్వాత ప్రజలు క్రైస్తవులు అయితే లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఒక చట్టం ఇచ్చాడు. ఏంటంటే అది కొత్త నిబంధన. ఆ చట్టాన్ని అనుసరించే వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం అనుసరించవలసిన చట్టము బైబిల్లో ఎక్కడుందా అని చూసి ఆ సంగతిలో బోధించాలి. కానీ మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానం చేత నీకున్న తత్వజ్ఞానం అంట దాని చేత మోసపరుచు, అది అట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది, ఇక్కడ ఉంది, అది అక్కడ ఉంది. కానీ అది మనం అనుసరించేది కాదు. అందుకనే పౌలు గారు చాలా వాపోయాడు. చూడండి, పౌలు గారు చాలా సంగతులు చెప్పాడు. ఆ రోజు గల్తీ సంఘస్థులకి చాలా సంగతులు చెప్పి వాళ్ళని ఒప్పించి పక్కకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికే వాళ్ళు మళ్ళీ త్వరగా తిరిగిపోయారంట. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోటుగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. అది వేరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచేవారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరొక సువార్త మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన యెడల శాపగ్రస్తుడును గాక అంటాడు. వీళ్ళు ఏం చేశారు? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త మోసకరమైన నిరర్ధకమైనటువంటి తత్వజ్ఞానం చేత చెరపట్టుకు త్వరగా తిరిగిపోయారు. వీళ్ళు తిరిగిపోయినటువంటి పరిస్థితి. అందుకనే మేము ఇది వరకు 9వ వచనం, మేము ఇది వరకు చెప్పిన ప్రకారము మరల చెప్పుతున్నాము, మీరు అంగీకరించిన సువార్త కాక మరొక సువార్త ఎవడైనాను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవును గాక అనేసి అక్కడ చెప్పబడింది. అలాగే 2 కొరింథీ 11వ అధ్యాయము 14-15 వచనంలో ఇదంతా జరిగించేది ఎవడంటే సాతానుగాడే. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు గనుక వాని నీతి పరిచారకుల వేషము ధరించుకుంటే గొప్ప సంగతి కాదు. వారి క్రియలను చొప్పున వారికి అంతము కలుగును. కాబట్టి ఆయన్ని అనుసరించట్లేదంట, మనుషుల పారంపర్యాచారాలు అనుసరిస్తున్నారు. మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానం చేత చెరపట్టుకుని పోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటలే వెళ్ళింటున్నారు. అలాగే పౌలు తిమోతికి వ్రాస్తూ 6వ అధ్యాయం 20-21 వచనాల్లో చూస్తే, ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు జ్ఞానమనే అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదాలకి దూరంగా ఉండాలి. చాలామంది ఇది జ్ఞానం అండి అని చెప్తున్నారు. అవి విపరీతవాదాలు. అది లేఖనానుసారమైనటువంటి సంగతులు కాదు. అది బైబిల్ సిద్ధాంతం దాన్ని ఒప్పుకోదు. కాబట్టి ఆ విషయంలో ప్రవీణులు అనుకుని విశ్వాస విషయంలో తప్పిపోయేది. ఆ విషయంలో మేమే ప్రవీణులు, మేము చెప్పిందే కరెక్టు, మేమే సత్యాన్ని కనిపెట్టేశాం అని చెప్పేసి మేము ప్రవీణులు అని చెప్పుకుని సత్య విషయంలో తొలగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అయితే ఇంకా మనం పరిశీలన చేస్తే పౌలు కొరింథీకి రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో
2, 3, 4 వచనాలు చూస్తే, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునికి సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని పౌలు చెప్తా ఉన్నాడు కొరింథీ సంఘంతో. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని అని చెప్పుకుంటూ వచ్చి పాత చరిత్రని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరుచినట్లు మీ మనసుల్లో కూడా చెరపబడి క్రీస్తులో ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తిరిగిపోనేమో అని నేను భయపడుతున్నా పౌలు భయపడుతున్నాడు అంటే, ఎందుకంటే సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచింది, అలాగే మీ మనస్సులను కూడా చెరిపేస్తాడేమో నేను భయపడుతున్నాను అనేది చెప్తా ఉన్నాడు. చూడండి, మోసకరమైన నిరర్ధకమైన తత్వ జ్ఞానం చేత చెరపట్టుకుని పోయేవారు చాలామంది ఉన్నారు. ఇంకా మనం 2 కొరింథీ 10వ అధ్యాయము 3, 4 వచనాలు మనం చూస్తే, మేము శరీరధారి అయి నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను ప్రాణద్రోయ జాలినంత బలము కలిగినవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపడుచున్నట్లుగా చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధముగా ఉన్నాము. దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసే పరిస్థితుల్లో ఈరోజు మనం ఉండాలి. దానికోసమే మేము పని చేస్తూ ఉన్నాం, దానికోసమే పని చేస్తున్నాం. ప్రియులారా, 7వ పాయింట్ చూద్దాం. 7వ పాయింట్, అవిధేయత అను చెరలో బంధించబడి ఉన్నారు. విధేయత లోబడటం, విధేయులు. బైబిల్లో మనం చూసుకుంటే విధేయత అవిధేయత. అబ్రహాము విధేయుడయ్యాడు, అబ్రహాము పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో దాన్ని ఎరగకుండా విధేయుడయ్యాడు. అలాగే అక్కడ యోనా గురించి కూడా మనం చూస్తే అదివరకు జరిగిన సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి దేవుని మాటకి లోబడినటువంటి వాడుగా ఉన్నాడు. మోషే విధేయుడిగా ఉన్నాడు. ఈ రకంగా మనం చూస్తే మరి విధేయులుగా ఉండవలసిన పరిస్థితుల్లో ఉండే సాతాను ఏం చేస్తానంటే అవిధేయులుగా చేస్తున్నాడు. ఆదాము చాలా కాలము విధేయుడిగా జీవించాడు, కానీ సాతాను హవ్వ ద్వారా ఆదామును మోసపరిచాడు. హవ్వ దగ్గరికి వచ్చేటప్పటికి దేవునికి విధేయుడే సాతానికి లోబడ్డాడు. చూద్దాం, అవిధేయత అనే చెరలో బంధించబడిన వారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుకుతున్నప్పుడు పూర్వము నోవాహు దినముల్లో ఓడ సిద్ధపరచబడుతుండగా అవిధేయులను వారి ఎద్దుకు అనగా చెరలో ఉన్న ఆత్మల ఎద్దుకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చూడండి, ఇక్కడ దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుతున్నప్పుడు జలప్రళయం వచ్చేస్తుంది, మీరు ఓడలోకి రండి అనేసి అక్కడ దేవుడు నోవాహు ద్వారా ప్రకటన చేపిస్తూ ఉన్నాడు. ఇంకా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు దేవుడు. దీర్ఘశాంతం కనిపెడుతున్నప్పుడు పూర్వం నోవాహు దినాల్లో ఓడ సిద్ధపరచబడేటప్పుడు అవిధేయులైన వారి యొద్దకు అవిధేయులు లోబడట్లా. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఈ లోక సంబంధంగా జీవిస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి సువార్త ప్రకటించబడింది. అవిధేయులకు సువార్త ప్రకటించేది, దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నది, దేవునికి ఇష్టంగా జీవించట్లేదు. అలాంటి పరిస్థితుల్లో నోవాహు నీవే నా ఎదుటి నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి అనేసి నోవాహుని ఎంచుకుని నోవాహు ద్వారా ఈ అవిధేయులకు వాక్యం ప్రకటింపజేశాడు. ప్రకటిస్తే ఆ ప్రకటన కూడా లోబడిపోవటం వలన ఆ జలప్రళయం నుండి ఎంతమంది రక్షించబడ్డారు అంటే కొంతమంది అంటాడు, అనగా 8 మందే నీటి ద్వారా రక్షణ పొందారు. కాబట్టి
గల్తీ పత్రిక 5:7 మీరు బాగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మను ఎవడు అడ్డగించెను? అవిధేయత. చాలామంది బాగా పరిగెడుతున్నారు, అంటే మంచిగా నడుచుకుంటారు, బాప్తీసం తీసుకున్నప్పుడు చాలా మంచిగా ఉంటారు, కానీ తర్వాత వాత వేయబడిన మనస్సాక్షి వచ్చేస్తుంది. ఏంటంటే సత్యమునకు విధేయులు కాకుండా, సత్యానికి విధేయులు కాకుండా ఎవడు అడ్డగించాడు అనేసి పౌలు గారు గల్తీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా ఆలోచించండి, సత్యమునకు చెవి ఇయ్యక కల్పనా కథల వైపు తిరుగు కాలం వస్తుంది అనేసి ఆ రోజే పౌలు తిమోతి గారికి రాసినటువంటి పత్రిక 2వ పత్రికలో 4:4 చెప్తున్నాడు, సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలం వస్తుంది అంటాడు. అలాగే రోమపత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో కూడా అక్కడేముంది, అయితే భేదములను పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీద దేవుని ఉగ్రత రౌద్రము వచ్చును, దేవుని ఉగ్రత రౌద్రము వచ్చును. అట్టివారు రోమ 1వ అధ్యాయం 25వ వచనం, అట్టివారు దేవుని సత్యమును అసత్యమును మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి, యుగముల వరకు ఆయనకు స్తోత్రార్హుడై ఉన్నాడు అనేసి అక్కడ రాయబడింది. అలాగే తెస్సలోనికి రాసిన పౌలు తెస్సలోనికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని ఎరగని వారికి మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి, అంటే అవిధేయులకి, సువార్తకు లోబడిన వారికి అవిధేయులకి వారికి ప్రతిదండన చేయనప్పుడు వారికి ఏం జరుగుతుందంట? ప్రతిదండన జరుగుద్దంట. వాళ్ళని విడిచిపెట్టబడేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ కూడా బైబిల్లో గ్రంథంలో రాయబడినటువంటి చర్యలు. వీటన్నిటికీ మూలం పాపమే. వీటన్నిటికీ మూలం ఏంటి? పాపమే. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 8, 9, 10 వచనాల్లో చూస్తే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించని చెప్పబడినది. ప్రియులారా, పై వచనమును బట్టి యేసుక్రీస్తు భూమి యొక్క క్రింది భాగాలకి దిగినప్పుడు చెరగా పట్టుకుని పోయిన చెర ఏది? చెరగా పట్టుకుని పోయిన చెర ఏది? మనుషులకు అనుగ్రహించిన ఈవులు ఏవి అనే సత్యాన్ని తెలుసుకోవాలన్నా వాటన్నింటికంటే ముందుగా మనము మరికొన్ని ప్రశ్నలకు సమాధానం నేర్చుకోవలసిన అవసరం ఉన్నది. వాటిని ఇప్పుడు పరిశీలన చూద్దాం ప్రియులారా. 1, యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు ఎక్కడ ఉన్న చెరగా పట్టుకుపోయాడు? 2, యేసుక్రీస్తు భూమి మీద చెరగా పట్టుకుని పోయాడా, లేకపోతే యేసుక్రీస్తు పాతాళ లోకములోనున్న చెరగా పట్టుకుపోయాడా? లేకపోతే 4, యేసుక్రీస్తు భూమి మీద చేసిన పరిచర్యను గురించి బైబిల్ గ్రంథం వివరించుతున్నదా? అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మన మైండ్లో వస్తేనే బైబిల్ చదివితే మనకు అర్థమవుద్ది. యేసుక్రీస్తు పాతాళ లోకంలో చేసిన పరిచర్యను గురించి బైబిల్ గ్రంథంలో వివరిస్తున్నదా? బైబిల్ గ్రంథంలో క్రీస్తుని గురించి వ్రాయబడిన వచనాల్లో ఆయన ఏ చెరలో ఉన్న వారిని విడిపించునని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, వీటన్నింటిని గురించి రాబో తరగతుల్లో మనం నేర్చుకుందాం. కాబట్టి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏంటంటే, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన వివిధమైన చెరలు. అయితే ఇప్పుడు మనం ప్రాముఖ్యమైనటువంటి ఘట్టానికి మనం వెళ్ళబోతున్నాం. ప్రాముఖ్యమైన సంగతి, మన టైటిల్ ఏది? యేసుక్రీస్తు ఆరోహణప్పుడు చెరగా పట్టుకుని పోయిన చెర ఏది అనే దాని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది 2 క్లాసులో ఉంది. ఆ తర్వాత మనుషులకు అనుగ్రహించిన ఈవులే 4 క్లాసులో ఉంది. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. లోకంలో ప్రకటిస్తున్నటువంటి బోధ బైబిల్ ప్రకారం లేదు. కాబట్టి సత్యాన్ని తెలుసుకోవాలని సత్య ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఈ రాబోయే క్లాసుల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం చెప్పబోతున్నాం. ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఎవరిని కూడా వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంస్థపరంగా తప్పు పట్టుకోవాలని, వారిని కించపరచాలని, మీది తప్పు మాదే కరెక్ట్ అని చెప్పడానికి మీ ముందుకు రావట్లా. బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ ఏముంది అని తెలియపరచడానికే మీ ముందుకు వచ్చాము. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా ఈ సత్యాన్ని మీ ముందుకి తీసుకురావడానికి ప్రయాసపడుతున్నాం. ఆలోచించి అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఇది సత్యము
అని అంటే లోబడండి. మేము లోబడమంటే మీ ఇష్టం, మిమ్మల్ని బలవంతం చేయట్లా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.